ఏ సభ మొదలుపెట్టినా నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు మరి అందరూ చెప్పుకుంటూ పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందరికీ వాళ్ళకే బీసీలకి ఎక్కువగా, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి మరి ఏ పని చేసినా మరి అందరికీ చేయటం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా నాకు కూడా మా గ్రామంలో రాజకీయ కక్షలు ఎన్నో కేసులు ఉండటం జరిగింది. మరి నాకు అక్కడ పెద్దపరివి మీ అందరికి తెలిసిందే పక్కనే నాకు కూడా అండగా ఉంది. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నాకు అండగా ఉన్నారు అక్కడ. తర్వాత నేను వాళ్ళకి అనేక రకాలుగా సహాయపడి అనేక రకాలుగా వాళ్ళని ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెదకూరపాటి గడ్డ మీదకి నన్ను పంపించినప్పుడు 2019లో ఇక్కడ కూడా నన్ను ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఆదుకోవడం జరిగింది. నన్ను ముఖ్యంగా ఇక్కడ నన్ను అత్యధిక మెజార్టీలో మరి గెలిపించి మరి ఆ గెలిచిన రోజున నేను ఈ నియోజకవర్గంలో ఏ మూలకైనా కూడా అభివృద్ధి అనేది కుంటుపడింది. ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ అభివృద్ధి లేదు. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ మరి 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారు, 20 సంవత్సరాలు ఇంకొక పెద్ద ఆయన, మరి 10 సంవత్సరాలు ఇంకొక ఆయన ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు. మరి నేను పరిపాలించింది, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి చూసుకోండి మీరు. ఈ నియోజకవర్గం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో గతంలో, మరి ఏ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరు అందరూ కూడా తెలిసిందే. ముఖ్యంగా అమరావతి బెల్లంకొండ రోడ్డు ఎంతో మంది గతంలో ఇసుక దోసుకోవటం, లారీలు తిప్పుకోవటం తప్పితే ఏమి పనిచేసిన దాఖలు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ రోడ్డు కూడా వేయించిన పాపాన బాలేదు. మరి నేను వచ్చిన తర్వాత మరి ఆ రోడ్డు శాంక్షన్ కోసం దాదాపు 3-3.5 సంవత్సరాలు తిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా విన్నపం మన్నించి ఆ రోడ్డు శాంక్షన్ చేశాడు. మరి దాన్ని ఈ రోజున శరవేగంగా పరిగెత్తుతున్న ఆ రోడ్డు వేయడంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరి జగ్గైపేట నుంచి ఇక్కడికి కృష్ణానది మీద బ్రిడ్జి ఉంటే ఈ ప్రాంతం డెవలప్ అయింది. మరి అచ్చంపేట ఎక్కడో అడవిలో ఉంటుంది దూరాన, మరి కోసూరు, బెల్లంకొండ ఈ మన రాష్ట్రానికి చివరి ప్రాంతం ఇది కృష్ణా జిల్లా వద్దు. మరి ఆ బ్రిడ్జి అయితే ఈ ప్రాంతం డెవలప్ అయితే ఉద్దేశంతో ఆ బ్రిడ్జిని కూడా 66 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించి టెండర్ కూడా పిలిపించడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రాజెక్టులు, ఇలాంటి రోడ్లు రావాలని చెప్పి మరి ఎంతో కృషి చేసి చేయడం జరిగింది. రాబోయే తరాలు భవిష్యత్తు బాగుంటది. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో మరి 82 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గంలో స్కూల్స్ బాగు చేయించడం జరిగింది. కొత్త హై స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి గురుకుల పాఠశాల తీసుకురావడం జరిగింది. నేను హాస్పిటల్స్ మరి 27 కోట్ల రూపాయలు పెట్టి 8 పిహెచ్లు కానీ, సిహెచ్లు కానీ కట్టడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఒకసారి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి 5 సంవత్సరాల్లో ఒకసారి తేడా చూసుకోండి. మీ ఊర్లోనే మరి ఒక సచివాలయం కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ మీ గ్రామంలోనే రావడం జరిగింది. 1 కోటి రూపాయలు మరి బిల్లులు రావడం జరిగింది. మరి అట్లాగే ఆ సచివాలయంలో ఒక 12 మంది ఎంప్లాయీస్ రావడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఉందా? మరి చంద్రబాబు నాయుడు మరి ఎంతో మందికి జాబులు ఇచ్చారని చెప్పాడు, ఎక్కడిచ్చాడో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితి ప్రజల దగ్గరికే పరిపాలన, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మన ఇంటికే పరిపాలన తీసుకురావడం జరిగింది. మరి హెల్త్ సెంటర్ ద్వారా ఆరోగ్యం మన ఇంటికే తీసుకొచ్చి గతంలో ఎప్పుడన్నా మనం చూసామా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లోనే ఇంత పెనుమార్పు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో. మరి గతంలో ఎప్పుడన్నా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా రోడ్డు తీసుకోండి, ఎక్కడ నుంచి ఎక్కడికైనా రోడ్డు, అన్ని రోడ్లు వేయటం జరిగింది. కొన్ని పత్రికలు మరి చంద్రబాబు అభివృద్ధి లేదు అని చెబుతున్నాడు. మరి ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు వేయలేదు? ఒకసారి మీరు ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలు గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి, ఎమ్మెల్యేలను పెట్టి మీరు దోసుకోండి, దాచుకోండి అని చెప్పడం జరిగింది చంద్రబాబు. మరి ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు. డైరెక్ట్ గా అక్కజనుల అకౌంట్ లోకే డబ్బులు పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కళ్ళగాబులి మాటలు చెప్తా ఉంటాడు, గ్రాఫిక్స్ చూపిస్తా ఉంటాడు. ఇక్కడ రాజధాని గ్రాఫిక్స్ సింగపూర్ అంట. సింగపూర్ కావాలా మనకి రాజధాని? మన రాజధాని మనకుంటే చాలు కదా. దాన్ని గ్రాఫిక్స్ లో సింగపూర్ చూపిస్తాడు. సంపద సృష్టిస్తానని చెబుతాడు. గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల్లో ఎందుకు సృష్టించలేకపోయావు? మరి ఎప్పుడు ఎందుకు చేసావు? నువ్వెందుకు సంక్షేమ కార్యక్రమాన్ని ఇలాపోయావు? రుణమాఫీ ఎందుకు ఇలాపోయావు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క పథకం అంటే ఒక్క పథకం చంద్రబాబు చేశాడని చెప్పండి. ఒక్క పథకం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ ఎన్నేళ్ళు చెబుతాం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 9. ఈ 9 పథకాలు కూడా అమలు చేసిన నాయకుడు, ఈ భారతదేశ చరిత్రలో చెప్పినట్టుగా చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ
ఈ రోజున యువ ఎంపీ సింహపురి సింహం అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి మన పెనుపుకూరపాడు గడ్డ మీద అడుగుపెట్టిన రోజు ఈ రోజు. మీ అందరికీ ఇంత బహిరంగ సభలో పరిచయం చేయాలని చెప్పి నేను తీసుకురావడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ అని పెద్ద మనసుతోటి మీ అందరూ ఆశీర్వదించాలి. అనిల్ కుమార్ యాదవ్ రాజు, ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించండి. గెలిపిస్తే మీకు అండగా ఉంటాడు. అనిల్ కుమార్ ని 1,50,000 తోటి గెలిపించాలని చెప్పి